it's a me. 3 idiots, a me. వరలక్ష్మి వ్రతం వస్తుంది మళ్ళా. వ్రతం ఎట్లా చేయాలో ఒక ప్రోగ్రామ్ చేద్దామా? వ్రతాలు పూజలు చూపించడానికి మనది భక్తి ఛానల్ కాదు, న్యూస్ ఛానల్. పేరుకి న్యూస్ ఛానలే కానీ అన్ని గేమ్స్ ఉన్నాయని బయట టాక్. బయట టాక్ గురించి కాదు, ఈ మీటింగ్ ఛానల్ టీఆర్పీస్ ఎలా పెంచాలో డిస్కస్ చేయడం కోసం. చచ్చా, మీటింగ్ అంటే చాలు స్నాక్స్ తినడానికి రెడీ అయిపోతారు. ఒక్కరు కూడా ఐడియాస్ షేర్ చేసుకోరు. నాకు ఐడియా వచ్చింది రంపం గారు. చెప్పు ఏంటది? న్యూస్ మధ్యలో న్యూస్ రీడర్స్ అందరూ ఈ బిస్కెట్స్ తింటూ కూర్చున్నావా? ప్రోడక్ట్ ప్లేస్మెంట్ యాడ్స్ కూడా వస్తాయి. బ్రేక్ లోనే అనుకున్నాను, ఇలా బ్రేక్ లేకుండా తింటూ కూర్చున్నావు నీ ప్లాన్. వాగుడు ఆపి నీ ప్లాన్ ఎందుకు చెప్పరాదే? ప్లాన్ చెప్పాల్సింది నేను కాదు, మన మార్కెటింగ్ హెడ్. అదెవరు రంభంజీ? అమ్మా అది నువ్వే తల్లి. అది కూడా నీకు తెలీదు. అసలు ఎందుకు వస్తావో ఏం చేస్తావో అస్సలు తెలీదు. నాకు తెలియగడుగుతాను, అసలు నీకేం తెలుసమ్మా? శాలరీ తీసుకోవడం. ఈ ఎకసకాలకేం తక్కువ లేదు. ఇదిగో మధ్యాహ్నం లోపు కొత్త యాడ్స్ తీసుకురాకపోతే నీ శాలరీ కట్టు. అలా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే ఊరుకుంటావా? వయసుకి అండగా మేము ఉంటాం. నేనే ఉంటాను. అవునా? అయితే మీ ఇద్దరు శాలరీ కూడా కట్టు. వైషు బాయ్. వైషు సాయంత్రం కలుద్దాం. లేట్ గా వచ్చింది కాకుండా ఎందుకలా పల్లికలు ఇస్తున్నా? ఎక్స్ప్రెషన్ ఇలా బ్రైట్ గా ఉంటే ఫ్యాన్స్ కు నచ్చుతుందని. నీ కామెడీ ఫేస్ కి ఫ్యాన్సా? ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను జనాలు గుర్తుపడుతున్నారు తెలుసా? చా, నువ్వేం పీకావని? డబ్బా టీవీలో సెలబ్రిటీ ఆడియన్స్ కి మెంబర్ ని తెలుసా? మీ న్యూస్ రీడర్ కన్నా నేనే టీవీలో ఎక్కువ కనిపిస్తున్నాను తెలుసా? ఏ సినిమాకి వెళ్ళినా నా పేరు ముఖేష్ అంటూ ముఖేష్ కూడా కనిపిస్తాడు. అలా అని వాడు అన్ని హిట్ సినిమాలు చేశాడని ఫీల్ అవుతే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు అనేది. నా గ్లామర్ చూసి నీ కుళ్ళు, నిన్నెవరు గుర్తుపట్టారని నన్ను అందరూ ఫాలో అవుతున్నారని ఈగో. చాగాదు చీగాదు, కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఏ బాబు ఇలా రా. బాబు ఈవిడెవరో నీకు తెలుసా? ఎవరో తెలియదు కానీ ఫిగర్ మాత్రం సూపర్ గా ఉంది. ఏంటి పిలిచి పలకరించి మరి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? ఆ తిట్లు పట్టించుకోకు బ్రదర్. నేను నీకు బ్రదర్ ఏంటి? ఏ వర్స్ ఎత్తేంది గాని ఆ అమ్మాయిని గుర్తుపట్టలే, నన్ను మాత్రం గుర్తుపట్టావు కదా? గుర్తుపట్టాను, టీవీలో చూశాను. చూసావా నా పాపులారిటీ? నా పర్ఫార్మెన్స్ గురించి మేడంకి చెప్పు. పుల్లిరాజాకి ఎయిడ్స్ వస్తుందనే యాడ్ లో ఎయిడ్స్ పేషెంట్ లో ఈయన సూపర్ యాక్టింగ్ మేడం. దరిద్రుడా, ఆ యాడ్ నేను చేయలేదురా. అవునా? చూడ్డానికి ఎయిడ్స్ పేషెంట్ లా ఉంటే నువ్వే అనుకున్నానే. సారీ. చూసావా, అదే నీ పాపులారిటీ. పద, షోక్ టైం అవుతుంది. అబ్బబ్బబ్బా, అందరికి నమస్కారం. ఎండలకి నెత్తి మండిపోతాంది. ఇగో ఆడియన్స్, మీకు తెలుసునా హైదరాబాద్ లో ఎండలు 50 డిగ్రీలు దాటేసినాయంట. ఈ రావులం ఒక్కటి న్యూస్ చదవమంటే సోచ్ చెప్తుంది. ఊళ్ళో ఎండలకి తట్టుకోలేక జనం ఏందెంది చేస్తున్నారో జర మా రిపోర్టర్ పోరి కమ్లీని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆడియన్స్, నేను కెమెరాతో కమ్లీని. ఇప్పుడు మనం జనం ఎండల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఎండల్ని ఎంజాయ్ చేయడం అంటే నీ మొహం మండ. అసలే ఇక్కడ ఎండలు మండిపోతుంటే. మీరు కెమెరా ఆన్ చేయండి. ఆడియన్స్ గారు చెప్పండి, ఎండ ఎలా ఉంది? అబ్బాబాబాబాబా,
ఒకటే ఉడుకు. ఎక్కడెక్కడో చెప్పుకోలేని చోట మంట, ఇంకెక్కడో చెప్పుకోలేని చోట దురద. చాలా చిరాగ్గా ఉందండి. మీరు మరీ అన్ని చెప్పుకోలేనివి చెప్పకండి, వినడానికి మాకు చిరాగ్గా ఉంది. అబ్బా నీకెప్పుడు ఈ జోగి తప్ప ఇంకెవరు ఆడియన్స్ దొరకరా ఇంటర్వ్యూ చేయడానికి? ఇంతకు ముందు ఆడియన్స్ టీవీలో చూపిస్తామంటే ఎగబడట్లే రంపం గారు. ముందు పైసలు అడుగుతున్నారు, ఫ్రీగా చేసేటోళ్ళు దొరకట్లే మళ్ళా. హే, నాకు దొరికాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళి మీ కమలేని కలు. నాకు దొరికింది ఎండల గురించి అలా చండాలుగా మాట్లాడే ఫేస్ కాదు, ఎల్లకాలం మనకి యాడ్స్ ఇచ్చే కేస్. ఎవరా మహానుభావుడు? కాబోయే ప్రొడ్యూసర్ కలకుర అప్పారావు గారు. కాబోయే ప్రొడ్యూసర్ ఏంది? ఎవడాడు? ఇంకా సినిమా మొదలు పెట్టలేదు, కానీ మొదలుకు ముందే సినిమా ప్రమోషన్ చేయడానికి ఆరాటపడుతున్నాడు. ఇక మనకి డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. వయసు నువ్వెంత టాలెంటెడ్. నీలాంటి బంగారాన్ని పట్టుకుని ఎన్ని మాట్లాడినాను. అవును, చాలా అన్నారు. అయినా మీరు తిడితే ఎవరు పట్టించుకుంటారు రంపం? ఆ? అంటే నేను తిడితే మీరెవరు పట్టించుకోరా? షా, షా, షా. కానీ శాలరీ ఆఫ్ చేస్తా అన్నప్పుడే ఫీల్ అయ్యాను. వయసు నువ్వు నా మహాలక్ష్మివి. ఇప్పుడే నీ శాలరీ డబుల్ చేస్తున్నాను. మరి నాది సగం చేస్తాను. నువ్వు ఎండని ఎంజాయ్ చేసుకుని సాయంత్రం రా. కమ్లి, ఈ నడుము ఇట్లా దూరడం ఏంది? అనవసరంగా అడిగి తిక్కొట్టిచ్చినావు. ఇది అన్యాయం రంపం. అబ్బా, మీ సిస్టర్స్ కి మీ శాలరీ కట్ చేస్తే కోపం వచ్చిందే. నాది కట్ చేస్తే మాత్రం నా సైడ్ ఉండి ఫైట్ చేయకుండా సైడ్ అయిపోయారు. మనలో మనకి లొల్లింది వైషు. మనకు కాదు, నాకు మీకు లొల్లి. నువ్వు ఆ సీట్ ఖాళీ చేస్తే కలగురు అప్పారావు గారితో ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఏంటి ఆయన ఎప్పుడు వచ్చేసారా? ఎంత అవుతుందండి టైం? 10:05 అవడానికి ఇంకో 2 నిమిషాలు ఉందమ్మా. అయితే ఇంకో 42 సెకండ్లలో వచ్చేస్తారు. ఆయనకి సెంటిమెంట్స్ ఎక్కువ. టైం అయింది, కుడికాలు పెట్టి లోపలికి వచ్చేసండి కలగురు అప్పారావు గారు. ఎవరి తలెత్తిక్క మనిషి వైషు? వెనక తప్ప ముందుగా చూడే ఏంది? ఎక్కడికి వెళ్ళినా వెనకల నుంచి ఎంట్రీ ఇవ్వటం ఆయన సెంటిమెంట్. గది సెంటిమెంట్ లెక్క కాదు, మెంటల్ లెక్క కొడతాను నాకు. కలగూర గారు ఒక్కసారి ఫేస్ లెఫ్ట్ కి టర్నింగ్ ఇచ్చుకుంటారా? ప్రొడ్యూసర్ గానికి హీరో లెక్క గంత బిల్డప్ అవసరమా? నన్ను చాలా మంది అట్టే అనుకుంటారులే. గ్లామర్ అట్లాంటిదమ్మి. బిల్డప్ హీరో లెక్క కొడుతున్నావు గానీ ఫేస్ మాత్రం ముస్టోల్ లెక్క ఉంది. యోరి అమ్మి ఏందే ప్రొడ్యూసర్ ఎట్లా మాట్లాడాలి నేర్పం వల్ల నోటికి ఏమొస్తుంది అంటుందే. రేపో మాపో జాబ్ పోయే వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పండి. మీకేం కావాలో చెప్పండి, టీనా కాఫీనా క్షణాలు తెప్పించేస్తాను. మీరు ఆయన పోయినా ఏంది? మీరు అడిగితే ఏదైనా చేస్తారు మా రంపం గారు కదా. అవును, తమరు బ్రాండ్ ఏమిటో చెప్పండి, ఆర్డర్ ఇచ్చేస్తాను. వద్దప్పా, వచ్చేసింది. గంట అయినాక చెప్తాలే. సార్ మీ సినిమా ప్రమోషన్ ఎంతవరకు వచ్చిందో చెప్తే మా ఛానల్లో మీ డబ్బా మన డబ్బా కొట్టుకుందాం. ఆ క్వశ్చన్ ఇప్పుడు కాదబ్బి, మరి ఉద్యమం వెళ్ళాక పొగరాలు చెప్తా. నన్ను మాట్లాడించమాకండి, 1 గంట కొనుక్కు తీస్తాను. ఇదేంటి? ఏంది అట్టా చూస్తారు? నాకు ఇట్ట అనుకోవడం సెంటిమెంట్. ఏంటి కంప్లీట్ మార్నింగ్ నుండి ఏం తాగు నీవు? నీ
నీళ్లు లేక ఎండకి ఎండిపోయిన నీ మొహం షూట్ చేసుకోవాలని చెప్పానా లేదా? చెప్పావు కానీ నువ్వేగా ఎప్పుడు నా ఫేస్ ఎండిపోయినట్టు ఇంకా ఎలా ఉంటుందన్నావు. ఇంకా ఎండగొట్టడం అవసరమా? అవసరమే. మండే ఎండలు అని నేను చేసే ప్రోగ్రామ్ క్లిక్ అవ్వాల్సిందే. గవర్నమెంట్ దిగొచ్చి ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఊర్లో ఎక్కడ పడితే అక్కడ చర్వేంద్రాలున్నాయి. దాహం వేస్తే తాగొచ్చు. నీడ కావాలంటే ఏ చెట్టు కిందైనా కూర్చోవచ్చు. అంతేగాని గవర్నమెంట్ ఏం చేస్తుంది? వచ్చి అందరికి గొడుగు పట్టాలా? నీ పిచ్చి గాని. అక్కడ వైషత్ వచ్చిన ప్రొడ్యూసర్ వల్ల క్రెడిట్ మొత్తం కొట్టేస్తుంది. నేను ఏదో ఒకటి సెన్సేషన్ లా చేయకపోతే ఆ బల్లి ఫేస్ రంపంగాడు నా సాలరీ కట్ చేస్తాడు. కమలి, నువ్వు కాల్ కట్ చేయలేదు. నీ తిట్లన్నీ నాకు వినపడతాను. రంపంగారు వింటున్నారా? నేనే తిట్టాను. బల్లి ఫేస్ రంపంగాడు అని అనలేదా? సిగ్నల్ సరిగ్గా లేక అలా వినపడి ఉండొచ్చు. నేను మిమ్మల్ని బలి ఫేసు అంటే బల్లి ఫేసు అని, రంపం గారు అంటే గాడు అని వినిపించినట్టున్నాయి. చూడు, నువ్వు నీ తిట్లన్నింటినీ కవర్ చేసుకోవడం మానేసి సరిగ్గా న్యూస్ కవర్ చేస్తున్నాను రంపం గారు. ఇప్పుడే కందగడ్డ లాంటి ఫేస్ అన్న ఒక సామాన్యుడి వీడియో తీస్తున్నాను. మీరు చూసి ఛీ, ఎండలో తిరిగితే ఇంత దరిద్రంగా తయారవుతామా అని అనుకుంటారు. ఇదిగా ఇంకో 10 minutes లో కొత్త ప్రొడ్యూసర్ కలగూరు అప్పారావు గారితో ముఖాముఖి స్టార్ట్ అవుతుంది. కాలర్స్ అని ఇద్దరిని రెడీ చేయి. ఓకే? హలో, వినబడిందా? రెడీ రంపం గారు. దానికి కూడా నేనేనా? నేను మీ గురించి చెప్పగానే మీరు కూడా ఇలాగే చేతిబాటు తిరిగి ఎంట్రీ ఇవ్వాలి. ఓకే? నా సెంటిమెంట్ ప్రకారం అట్లా చేయబల్లా. మరి ఎలా ఎంట్రీ ఇస్తారు? నువ్వు మొదలెట్టు, నేను తగులుకుంటాగా. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మన డబ్బా టీవీకి వచ్చారు కాబోయే ప్రముఖ ప్రొడ్యూసర్ కలగుర అప్పారావు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. ఈ దేశాలేందో నాకైతే సమజైతలే. నీకంత శ్రమ అక్కర్లేదు. ముందు కాల్ చేసి క్వశ్చన్ అడుగు. ప్రముఖ కాబోయే ప్రొడ్యూసర్ గారిని, ఆయన తీయబోయే సినిమా గురించి చాలా విషయాలు అడగడానికి కాలేజ్ రెడీగా ఉన్నారు. ఈడేమైనా పెద్ద సెలబ్రిటీనా? జనాలు ఈడ తీసే సినిమాల గురించి ఆరాలు తీయడానికి? సరే సరే. హలో రామలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? పేరు అడగల వయసు, లేకపోతే మనమే అరేంజ్ చేసామని తెలిసిపోతుంది. నా పేరు భలే కనిపెట్టించినారే. ట్రూ కాలర్ లో ఎవరనేది కనిపెట్టచ్చు కానీ నువ్వు క్వశ్చన్ అడగామే. అప్పారావు గారు, మీ సినిమా ఎప్పుడు వస్తదా అని కండ్లు కాయలు కాసే లెక్క ఎదురు చూస్తా ఉన్నాం. వస్తదా రాదా? అసలు ఎప్పుడు వస్తది? రాకుండా ఏడికి పోతుందామి, ముందు తీని. హీరో హీరోయిన్ ఎవరు అనుకున్నారు? ఇంకా ఎవరిని అనుకోలేదామి. ఈ డబ్బాలోనే ఒక ప్రోగ్రామ్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటా. ఓ, అట్లయితే నేను డబ్బా టీవీ మార్చకుండా చూస్తా ఉంటా. మళ్ళా ఉంటా, బాయ్. ఏందబ్బా చివర్లో డబ్బా టీవీ పబ్లిసిటీలా ఇది టీవీనే చూస్తారంటదేంటి? అంటే మీతో పాటే మా డబ్బా టీవీని కూడా ప్రమోట్ చేసుకుందామని. రంపం గారు, మీకు కకృతి ఎక్కువైందండి. అప్పారావు గారు తీయబోయే సినిమా వల్ల ఆటోమేటిక్ గా మన ఛానల్ రేటింగ్స్ పెరిగిపోతాయి. మీరు అలా చిల్లకొట్టుళ్ళు బానండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఆగమి, ఇప్పుడు చేయమనమ్మి. కమలి, నెక్స్ట్ కాలర్ నే కాల్ చేయమని చెప్పు. సరే. ఇప్పుడు దేనికా సోకు? నువ్వేం కనిపించవు. కనిపించకపోయినా అందంగా వినిపిస్తాను. హలో జోగినాథం గారు, చెప్పండి. ఇప్పుడే
మీ పేరు ట్రూ కాలర్ లో వచ్చిందండి, అది చూసి చెప్పాను. అంతేగాని మిమ్మల్ని నేను అరేంజ్ చేయలేదండి. ఉయ్. జోక్ గారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగబ్బి. ఒక్కటి కాదండి, చాలా అడగాలనుకుంటున్నా. అసలు మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. ఇంకా మొదలు పెట్టలే కదా అబ్బి, అప్పుడేం చెప్తాము? అంటే మీరు మొదలు పెట్టే వరకు మేము ఎదురు చూస్తూ కూర్చోవాలా? ఈ వెయిటింగ్ తట్టుకోలేకపోతున్నామండి. ఎవరుడమి నా సినిమాలో చచ్చిపోయేట్టున్నాడే. మనసు టిప్పే ఎలా ఉంది? కొంచెం ఓవర్గా ఉండలా? సో కమలి కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పు. ఉండండి సార్, అసలు వీడు ఇంత యాక్షన్ ఎందుకు చేస్తున్నాడో నాకే అర్థం కావడం లేదు. మీరు కొంచెం ఓపిక పడితే త్వరలోనే మీ కళల్ని మీ కంటి ముందు పెడతలే. కలలు కనాలంటే నిద్రపోవాలి, నిద్రపోవాలంటే పట్టాలి కదా. పట్టాలంటే వెళ్ళి పడుకోవాలి. ముందు ఫోన్ పెట్టేసి వెళ్ళి ఆ పని చూడబ్బే. No! మీరు నా కోరికలు తీర్చే వరకు వదలను. ఎవరో నాయనా నువ్వు ఇట్టదే అనుకున్నావేంటి? సామాన్యుని. ఎండకు ఎండి తాగడానికి నీళ్లు లేక, తల దాచుకోవడానికి నీడ లేక, కడుపు మండిపోతున్న సామాన్యుని. నీళ్లు నీడ లేనోడివి నా సినిమా గురించి చదువుకోవడం ఏంటబ్బా విచిత్రంగా. సినిమానా? ఏంటి ఎమ్మెల్యే గారు, మీ కోట్లేసిన మేము ఎండ కందిపోతుంటే మీరు ఏసీ థియేటర్లో వేసుకోవడానికి సినిమాలు తీసుకుంటున్నారా? అయ్యో రాంగ్ స్క్రిప్ట్. ఎమ్మెల్యేని చర్చకు పిలిచినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ ఇది తీసుకో. అప్పారావు గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఇదేందమ్మి నాకు ఫ్యాన్ ఏంది? ఏంటి సార్, యాక్ట్రెస్ కి యాంకర్స్ కేనా, ప్రొడ్యూసర్స్ కి ఫ్యాన్స్ ఉండకర్లేదా? ఉంటే బానే ఉంటది అనుకో. అమ్మయ్యా ఇప్పటికి లైన్ లో పడ్డాడు. వీడి చేత మన స్టూడియోకి 2 ఫ్యాన్స్ కనిపించచ్చు. నా ఫ్యాన్ జోయి గారు, చెప్పండి నా సినిమా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పేరేం పెట్టారు సార్ మీ సినిమాకి? ఇంకా ఏం అనుకోలేదబ్బి. ఈ డబ్బాలనే ఒక ప్రోగ్రాం పెట్టి ఆడియన్స్ చాయిస్ ని బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అదే టైటిల్ పెడదాము. సినిమా కథకి సూట్ అవ్వదా? టైటిల్ ఫిక్స్ అయినాకనే కథ రాయిస్తాను. ఏంది, కథ కూడా లేదా? అక్క, అది నా క్వశ్చన్. ఇది రికార్డింగ్ అవ్వడం లేదులే. సరే సరే జోగి గారు, మీరు ఎదురు చూస్తూ ఉండండి. మేము నెక్స్ట్ క్వశ్చన్ కోసం బ్రేక్ తర్వాత ఇంకో కాలర్ కి కాల్ చేస్తాం. బాయ్ సార్. ఇంకో కాలర్ కాల్ అటెండ్ అవుదాం. అదేంటి, టైటిల్ కోసం డబ్బా టీవీని చూస్తూనే ఉంటామని చెప్పనివ్వలేదు? డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని కట్ చేశానులే గాని, నువ్వు ముందు వ్యక్తి ఇంకో వీడియో తీసుకోవాలి. గ్లామర్ తగ్గిపోతుంది. అయినా ఎందుకు? అది ఎండాకాలం ముందు, ఇది ఎండాకాలం తర్వాత. నా విగ్గు. సార్ టీ తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. తీసుకోను అన్లా, ఇలా కప్పులో ఇస్తే తీసుకోను అన్నాను. మరేంది, బిందెలో పోసి వాళ్ళ? అలా కాదమ్మి, సెంటిమెంట్ గా దోశలో వస్తేనే తాగుతాను. అయ్యో చేయి కాలుతుందేమో కలగూర గారు. నాకెందుకు కాలుతుందమ్మి, పోసుకున్నాడు కదా కాలేది. అంటే అంటే నీ చేతిలో పోసుకున్నాక పట్టించాలి అన్నమాట. టైటిల్ పెట్టడానికి ఒక ప్రోగ్రాము, హీరో హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి ఒక ప్రోగ్రాము, ఈ రోజు ప్రోగ్రాము, ఇవి కాకుండా ఇంకేముంటాయి సార్? చాలా ఉంటాయి. మీ డబ్బా టీవీ నా సినిమా ఆఫీసు. ఇక్కడే కొబ్బరికాయ గుమ్మడికాయ కొడతాను. అబ్బో మనకి పండగ పండగ. సార్ పండగ కొంచెం అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్స్ సెంటిమెంట్ గా ఇవ్వను, ఓన్లీ సింగిల్ పేమెంటే, అది కూడా మొత్తం చివర్లో. మీకు ఎప్పుడు ఎలా ఇవ్వాలనుకుంటే అలాగే ఇవ్వండి, మాకే ప్రాబ్లం లేదు. ఎప్పుడిచ్చినా పర్వాలేదులే గాని ఎంత ఇస్తావో అదన్నా చెప్పండి. బడ్జెట్ లో 10%. బడ్జెట్ ఎంతేంది ఇంకా తెలియదమ్మి, అది కూడా ఒక ప్రోగ్రాం చేసి ఆడియన్స్ దగ్గర చిందలు అడుక్కొని ఎంత వస్తే అందులో చేయడమే. ఏంటేంటేంటి ఇది కొత్త ట్రెండ్ నమ్మకం గారు. ఆడియన్స్ నే ప్రొడ్యూసర్ చేయబోతున్నాను. ఆడియన్స్ ప్రొడ్యూసర్ చేయడం ఏంటి సార్? ఏందిది, కథ లేదు, యాక్టర్లు లేరు, పైసలు లేవు, ఇక సినిమా ఏముంటది? అది కూడా
అది కూడా ఆడియన్స్ అడుగుదాం అమ్మి. ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళు చేయమంటే చేద్దాము, లేదంటే మానేద్దాము. అభి అమ్మే, ఓ అమ్మే. అమ్మో, రావు కాలం వచ్చేలోపు కారెక్కేయాలి. డబ్బులు ఇస్తాడో లేదో కానీ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అయితే ఇస్తాడు కదా. అమ్మా మళ్ళీ ఏంటి? నెక్స్ట్ ఇంకో అడుగు కూడా నిన్నే వాడుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ మచ్. ఏదో ఈ రోజు మాకు ఉపయోగపడే 2 ప్రోగ్రాంలు చేసావు కదా, నీకు ఉపయోగపడేది కూడా చేద్దామని అనుకున్నాను. నాకు ఉపయోగపడేదా? ఏంటి యాడ్? చేస్తే నీకే తెలుస్తుంది. అదేంటంటే నువ్వు పొద్దునంతా డీ గ్లామరస్ రోల్స్ ఇచ్చినా చివరికి మాత్రం హీరో రోల్ ఇచ్చింది. ఎండలో మాడి మీరు కూడా ఇలా చండాలంగా తయారవుతున్నాం అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. జై పానీ వారి వాటర్ క్యాన్స్ వాడండి. ఇలాంటి దరిద్రమైన ఫేస్ ని కూడా నాలాంటి అందమైన ఫేస్ లా మార్చే మహత్తర శక్తి ఈ జై పానీ వాటర్ కుంది. ఇప్పుడు వీడు వాడుతున్నాడు, మీరు కూడా వాడండి.